ఓకే స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో సగం వరకు అయింది ఆ ప్రాబ్లం. సో చూద్దాం కంటిన్యూషన్ ప్రాబ్లం కంటిన్యూషన్. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ ఇది ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి కదా. సో కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఇంటిగ్రబుల్ అంటే ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఇక్కడ రాసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ద కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ అంటే బి మైనస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కాండి. ఇందులో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి హియర్ ఎక్స్ మైనస్ వై ఈజ్ అండ్ లెస్ దెన్ డెల్టా. దర్ ఇస్ అ డెఫినేషన్ ఎక్స్ మైనస్ వై ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మాడ్లో ఉంది, బట్ వీ హ్యావ్ టు యూజ్ బి మైనస్ ఏ. Okay, let the partition we know that b a equals to t naught a1 tn equals to b delta k equals to tk minus 1 is the kth term. Okay, then delta k equals to epsilon by b minus a we have to choosing. And now f of x minus f of అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో అండి లెస్ దెన్ డెల్టా కాబట్టి హియర్ డెల్టా ప్లేస్లో ఆ టర్మ్స్లో తీసుకొని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై కదా. హియర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ మైనస్ వై ఈజ్ అ టీకే మైనస్ 1 విచ్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ బి మైనస్ ఏ. ఓకే, నవ్ వీ హ్యావ్ టు ప్రూవింగ్ వాట్ f is an integrable. F is an integrable means the integrable condition ని ప్రూవ్ చేయాలి అని అంటే ఎలా చేస్తున్నాం, uf కామా p మైనస్ lf కామా p అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని చూసాం అనుకోండి, ఆటోమేటికల్లీ విచ్ ఈజ్ అన్ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్. అంటే ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయమంటుండండి. సో ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయడం కోసం uf కామా p మైనస్ lf కామా p అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని చూసినాం. సో దానికోసం సో ఈ కండిషన్స్ అన్ని కన్సిడర్ చేసుకున్నామండి. మనం దేని నుంచి కన్సిడర్ చేసుకున్నాం, బై ద కంటిన్యూస్ ఫంక్షన్ నుంచి కన్సిడర్ చేసుకుని ప్రూవ్ చేస్తున్నాం uf కామా p మైనస్ lf కామా uf కామా p డెఫినేషన్ తెలుసు కదండి. సో ఈ సిరీస్ k ఈజ్ కోస్ టు 1 to n, u ఈజ్ అన్ అప్పర్ బౌండర్ కాబట్టి క్యాపిటల్ m tk కామా tk మైనస్ 1 కామా tk. హియర్ దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ అండ్ నౌ ద లోయర్ బౌండర్ స్మాల్ m tk మైనస్ 1. ఓకే, క్యాపిటల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీకే అవుతుంది, స్మాల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ టీకే మైనస్ 1. రెండిట్లలో టీకే మైనస్ 1 ఇక్కడ కామన్ తీసినాం. ఓకే, చూసుకోండి ఒక్కసారి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీకే మైనస్ 1 టీకేలో క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ ఏముంది టీకే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ టీకే ఇక్కడ రాసిన. దీంట్లో స్మాల్ కాబట్టి స్మాల్ ఏముంది ఎఫ్ ఆఫ్ టీకే మైనస్ 1. ఓకే, రాసేసినాం. హియర్ ఎఫ్ ఆఫ్ టీకే అంటే ఏ కామా బి ఇంటర్వెల్లో ఎఫ్ ఆఫ్ బి అవుతుంది, ఎఫ్ ఆఫ్ టీకే మైనస్ 1 అనేది ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. And then tk minus 1 delta k కదండి, which is then less than epsilon by b minus a. Okay, here f of b minus f of a is also and in terms of దీంట్లో కానీ which is also less than epsilon by b minus a. f of b minus f of a only it becomes f of b అంటే f of a equals to constant, f of b equals to constant అట్లా, then its value b minus a అవుతుంది. ఈ వాల్యూ అంటే b minus a క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్స్ టోటల్ ఓన్లీ epsilon. uf comma p minus lf comma p is less than epsilon, then automatically which is an integrable. Then every continuous function is an integrable. This is the first problem of continuous function. And then next problem kuda continuation lo chuddam. Every monotonic function on f of a comma b is an integrable. This is also same monotonic function ni integrable ani చూయించాలి. monotonic conditions ఏంటియో రాసుకుంటామండి. సో కండిషన్స్ రాసుకొని ఇంటిగ్రబుల్ అని చూపిస్తున్నాం. ఇంటిగ్రబుల్ అని చూపించాలంటే బై ద థీరం నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ప్రూవ్ చేస్తున్నాం. చూసుకోండి ఒకసారి, కొన్ని ప్రాబ్లమ్స్ అవి చెప్పలేదు కానీ మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ uf కామా p మైనస్ lf కామా p is an less than ఎప్సిలాన్ అనే కండిషన్ ద్వారానే ప్రూవ్ చేస్తున్నాం. ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ కాండి, ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. ఇఫ్ ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏంటిది మనకి థీరం ఏంది, uf కామా p మైనస్ lf కామా p ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, సో ఆ థీరమ్స్ నుంచి మనం చేసుకొని ప్రూవ్ చేస్తున్నాం. సేమ్ హియర్ మోనోటానిక్ ఫంక్షన్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అంటుండు. మోనోటానిక్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ మోనోటానిక్ అంటే తెలుసు కానీ ఎఫ్ హ్యాజ్ అ మోనోటోన్ థీరం చేసినాం కదా ఫస్ట్ యూనిట్లో. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇస్ అన్ లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంటుంది, రైట్ సైడ్ సమ్ అంటే బౌండెడ్ ఫంక్షన్ లాగా. డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ ద ఫంక్షన్కి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ హ్యాజ్ అన్ బౌండెడ్ అని తెలుస్తుంది ఆటోమేటికల్లీ. దర్ ఇస్ అ పార్టీషన్ మెష్ పీ ఈజ్ అన్ లెస్ దెన్ డెల్టా, మెష్ పీ ఈజ్ అన్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. అక్కడ కంటిన్యూస్లో ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ చూజ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ చూజ్ చేసుకుంటున్నాం అండి, విచ్ ఈజ్ అన్ డెల్టా. సో విచ్ ఈజ్ ఆల్సో టీకే మైనస్. సేమ్ ప్రాసెస్ యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా. యూఎఫ్ కామా అప్పర్ బౌండ్ ఫార్ములా రాసినాం, లోయర్ బౌండ్ ఫార్ములా చేసినాం. సో క్యాపిటల్ ఎం వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ టీకే, స్మాల్ ఎం వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ టీకే మైనస్. సో టీకే మైనస్ అని కామన్ ఎలిమెంట్ కామన్ తీసేసుకుంటున్నాం చూడండి ఒకసారి.
కింద లోయర్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒకసారి సిరీస్ అప్లై చేస్తుండండి. k ఈజ్ కోస్ట్ 1 అంటే f ఆఫ్ 1, tk మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0 అంటే f ఆఫ్ t1 మైనస్ f ఆఫ్ t0, f ఆఫ్ t2 మైనస్ f ఆఫ్ t1, f ఆఫ్ t3 మైనస్ f ఆఫ్ t2, లాస్ట్ వచ్చేసరికి f ఆఫ్ tn మైనస్ tn మైనస్ 1 ఇంటూ tk మైనస్ 1 ఉంది. సో f ఆఫ్ t1 t2 ఇక్కడ t1 ఉంటుంది, ఇక్కడ t2 ఇక్కడ t2 ఉంటుంది, ఇక్కడ t3 అంటే ఓన్లీ f ఆఫ్ tn మైనస్ t0, tn అంటే b అంటే లాస్ట్ టర్మ్, t0 అంటే ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది. అట్లా f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a దాంట్లో ఏమో డైరెక్ట్ రాసినండి. సో ఎలా వచ్చిందో ఇక్కడ నేను చెప్పిన, ఓకేనండి. అండ్ దెన్ tk మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a, f ఆఫ్ b f ఆఫ్ a క్యాన్సిల్ అయితే ఇట్స్ వాల్యూ ఓన్లీ ఎప్సిలాన్. సో uf కామా p మైనస్ lf కామా p అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ అన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్. ఓకే, సో సేమ్ వే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అనే కామా b దెన్ mod f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అనే కామా b దెన్ అంటే f అనేది ఇంటిగ్రబుల్ అయితే mod f కూడా ఇంటిగ్రబుల్ అని చూపించమంటుండు. అండ్ ఆల్సో ఈ కండిషన్ కూడా ప్రూవ్ చేయమంటుండే. ఇట్ హ్యాస్ టూ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్. f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అండ్ mod f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. f అనేది ఇంటిగ్రబుల్ అయితే mod f కూడా ఇంటిగ్రబుల్ అని చెప్పమంటుండు. ఓకే, అండ్ దెన్ సో ఇంటిగ్రల్ mod ఇంటిగ్రల్ a టు b f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b mod f అనే కండిషన్ని ప్రూవ్ చేయమంటుండు. Okay, first we have to proving that f is an integrable. F an integrable at uf comma p minus lf comma p is an less than epsilon. So we have to proving mod f is an integrable. F integrable at uf comma p minus lf comma p is an less than epsilon gaandi. F is an integrable uf comma p minus lf comma p is an less than epsilon. F అనేది ఇంటిగ్రబుల్ అయితే, సో mod f ఇంటిగ్రబుల్ అయితే u into mod f comma p minus l ఇంటూ mod f కామా p ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే సరిపోతుంది. కానీ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, ఇక్కడ రాసినాం చూడండి mod. ఓకే, సో వీ నో దట్ ద కండిషన్ mod x మైనస్ y ఈజ్ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod x mod y. f ఆఫ్ x నాట్ ఈజ్ ఎ మ్యాక్సిమం అండ్ సుప్రీమం అనుకుంటున్నాం, f ఆఫ్ y నాట్ ఈజ్ ఎ మినిమం అండ్ ఇన్ఫిమం అనుకుంటున్నాం. దీంట్లో x ప్లేస్లో f ఆఫ్ x నాట్, y ప్లేస్లో f ఆఫ్ y నాట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. f ఆఫ్ x నాట్ అంటే మ్యాక్సిమం అంటున్నా, సో mf కామా ఎస్. f ఆఫ్ y నాట్ స్మాల్ అంటున్నా, స్మాల్ m, హియర్ క్యాపిటల్ m, హియర్ క్యాపిటల్ m, స్మాల్ m, క్యాపిటల్ m ఇంటూ mod f అంటే u mod f కామా p, l mod f కామా p, uf కామా p మైనస్ lf కామా p, uf కామా p మైనస్ lf కామా p ఈజ్ అన్ ఆల్వేస్ లెస్ దెన్ ఎప్సిలానే. కానీ ఆల్రెడీ f అనేది ఇంటిగ్రబుల్ అని ఇచ్చింది కాబట్టి సో u mod కూడా ఇంటిగ్రబుల్, దెన్ ఆటోమేటికలీ f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్. ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ mod ఇంటిగ్రల్ a టు b f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b f అని ప్రూవ్ చేయమంటుండండి. ఓకే, mod f ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అని చూపించుకోవడం, mod f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mod f. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కండిషన్, ఇంటిగ్రబుల్ కండిషన్. ఇంటిగ్రల్ a టు b mod f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ కండిషన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం అండి. ఇంటిగ్రల్ a టు b mod f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b mod f, ఇంటిగ్రల్ a టు b mod f మైనస్ ఇంటిగ్రల్ a టు b mod f. జస్ట్ ఓన్లీ mod అప్లై చేసినాం, ఇంటిగ్రేషన్ కూడా చేసినాం. దెన్ ఆటోమేటికల్లీ ఒకసారి చూడండి, ఈ టర్మ్ f అనే టర్మ్కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది. మాడ్లోకి చేసినాం అనుకోండి, విచ్ ఈజ్ అన్ ఆటోమేటికల్లీ లెస్ దెన్ ఎప్సిలానే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ f ఈజ్ అన్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఉంది, విచ్ ఈజ్ అన్ లెస్ దెన్ మైనస్ ఎప్సిలాన్ ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, mod f లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు కదా. ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్ ఉంది. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ mod ఉంది, ప్లస్ mod ఉంది. సేమ్ ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ సేమ్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, mod ఇంటిగ్రల్ a టు b f ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a టు b mod f అని రాయొచ్చు కానీ అదే మనకు ఆన్సర్. అంటే ఈ ఫంక్షన్కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. అంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఈజ్ ఇన్ లెస్ దెన్ ఎప్సిలాన్ మోడల్లో ఉందండి. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, mod f లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న దానికి mod అప్లై చేసి ఇక్కడ ప్లస్ మైనస్ ఒకటే తీసేసి ఎప్సిలాన్ ఉంటే ఎప్సిలాన్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేసి దీనికి mod అప్లై చేసి రాస్తే అదే ఆన్సర్. చూసుకోండి ఒకసారి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అండి. So most important theorem, intermediate value theorem. Let if s is a continuous function on a comma b, then at least one of nx in a k b, we have to prove that f of x equals to 1 by
బి మైనస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ అని ప్రూవ్ చేయమంటుండండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ అని ప్రూవ్ చేయమంటుండే. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ bounded, continuous function is unbounded. F be a bounded function. Bounded function అంటే it has to left side some element are there, right side some element of there. ఎందుకంటే క్వశ్చన్లో కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చిండండి. కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఆటోమేటికల్లీ బౌండెడ్ అవుతుంది. సో బౌండెడ్ కాబట్టి స్మాల్ m is less than or equals to f of x is less than or equals to capital M. So m is the maximum value, small m is the minimum value, capital M is the maximum value. అంటే ఇంతకుముందు తీసుకున్నట్టు f of x నాట్ స్మాల్ m తీసుకున్నాం, f of y నాట్ని క్యాపిటల్ m లాగా తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, f of xకి స్మాల్ m ప్లేస్లో x నాట్, క్యాపిటల్ m ప్లేస్లో y నాట్ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇంటిగ్రేషన్ అప్లై చేసి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంటిగ్రల్ ఏ టు బి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై నాట్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ వై నాట్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అలాగే ఉంచుతుండు. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అండి. సో ఏమేమి ఉన్నాయి లిమిట్స్, అప్పర్ లిమిట్ ఉంది, లోయర్ లిమిట్ ఉంది, అంటే బి మైనస్ ఏ డైరెక్ట్ రాసినాం. ఇక్కడ డైరెక్ట్ రాసినామండి. హియర్ ఆల్సో డైరెక్ట్ బి మైనస్ ఏ ఉంది కాబట్టి డివైడెడ్ బై బి మైనస్ ఏ చేయండి. డివైడెడ్ బై బి మైనస్ ఏ చేసిండు అనుకోండి, ఏమొస్తుంది చూసుకోండి ఒకసారి. 1 బై బి మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి ఒకసారి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై నాట్ కదా ఈ కండిషన్. ఇప్పుడు వచ్చిన కండిషన్ కంపేర్ చేసినాం అనుకోండి, సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ వై నాట్, ఎఫ్ ఆఫ్ వై నాట్, ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి 1 by b minus a into integral a to b. This is the intermediate value theorem. And then